హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం గ్రిల్డ్ చికెన్ చేసుకుందాం. ఆ గ్రిల్డ్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. గ్రిల్డ్ చికెన్కి కావలసిన దినుసులు: కిలో చికెన్, గరం మసాలా, పసుపు, వేయించి పొడి చేసిన ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు, కారం పొడి, ఉప్పు, నూనె, మిరియాల పొడి, పెరుగు, నిమ్మకాయలు. ఇవన్నీ వేసి మంచిగా నిప్పుల మీద కాల్చుకొని గ్రిల్డ్ చికెన్ చేసి చూపిస్తా. ముందు చికెన్ అంతా ఒక గిన్నెలో తీసుకొని ఫస్ట్ నిమ్మకాయ పిండుకోవాలి. ఈ నిమ్మకాయ ఎందుకు పిండాలంటే మనకు చికెన్ నిశ్వాసన రాదు, అందుకని ఒక నిమ్మకాయ అయితే ఫస్ట్ పిండి మంచిగా ముక్కలు కలుపుకోవాలి. ఇట్లా చేత్తోనే కలుపుకోవచ్చు. నిమ్మరసం అంతా కలిసిన తర్వాత కొంచెం పెరుగేసుకోవాలి. ఈ పెరుగు వల్ల ఏంటంటే మనకు ముక్కలు మంచిగా పొరలుగా అవుతాయి, గట్టిగా ఉండదు, తినేటప్పుడు నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. అందుకే పెరిగేయాలి గ్రిల్డ్ చికెన్లో. ఇప్పుడు నిమ్మరసం పెరుగు వేసిన కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెమే వేయాలి, కూర కాదు కదా, కాల్చే చికెన్ కాబట్టి కొంచెమే వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం కారం పొడి కొంచెం వేసుకోవాలి. కారం కూరలు వేసినంత వేయవద్దు. సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి. లాస్ట్లో నూనె పోసుకోవాలి. నూనె కూడా సగం పావునే. ఈ నూనె ఎందుకంటే మనం నిప్పుల మీద కాల్చేటప్పుడు అంత గట్టిగా అయిపోతుంది చికెను, అంత తినలేము. కాబట్టి కొంచెం నూనె పోసి గ్రిల్డ్ చేస్తే ఏంటంటే మంచిగా జ్యూసీగా మెత్తగా బాగుంటుంది చికెను. అందుకే పచ్చి నూనె కూడా పోయాలి. ఇప్పుడు ఇందులో కావలసిన మసాలాలు అన్నీ కలిపేసిన ఒక అరగంట. ఇప్పుడు చికెన్ కలిపి పక్కకు పెట్టేసిన అరగంట టైంలోగా ఈ పొయ్యి వెలిగించుకొని మంచిగా బొగ్గులు అంటించుకోవాలి. ఈ బొగ్గులన్నీ మంచిగా ఎర్రగా నిప్పులు అయ్యే వరకు వెయిట్ చేసి దీని మీద మనం మంచిగా గ్రిల్డ్ చికెన్ చేసుకుందాం. డిమార్ట్లో తెచ్చిన ఫ్యాన్ ఇది, బొగ్గులు అంటియడానికే. చూడండి ఎంత బాగా అంటుకుంటున్నాయో ఈ గాలికి. ఈ ఫ్యాన్ ట్రావెలింగ్ టైంలో పనిచేస్తుంది మంచిగా, కానీ నేను దీనికి వాడుకుంటానా. కొంచెం ముఖానికి మేకప్ కూడా ఖరాబ్ కాకుండా వాడుకోవడానికి బాగుంటుంది. బొగ్గుల పొయ్యి రెడీ అవుతుంది. ఈలోగా మనం స్టిక్లో ఒక్కొక్క ముక్క ఇట్లా పెట్టుకోవాలి. మనం చాలా బాగుంటుంది కాల్చిన చికెన్. బొగ్గుల మీద కాల్చుకొని తినే చికెన్ అయితే సూపర్ ఉంటుంది. మంచిగా చల్లటి వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బొగ్గులు అయితే మన గ్రిల్డ్ చికెన్కు కావలసిన బొగ్గులు అయితే మంచిగా అంటుకున్నాయి. ఇప్పుడు దీనిపైన ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ కూడా దీంతో ఈ పొయ్యితోటే వచ్చింది. మనం ఈ కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా స్టాండ్ మీద పెట్టుకోవాలి. మంచిగా కాలుతూ ఉంటాయి ముక్కలు. మంచిగా గాలి కూడా మంచిగా వస్తుంది. వాతావరణం చూడండి ఎంత బాగున్నదో. ఇలాంటి వాతావరణంలో
ఇలా గ్రిల్ చేసుకొని చికెన్ తింటే సూపర్ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంట్లో ఉన్నప్పుడు ఈ వాతావరణం ఇట్లా ఉండాలి, ఇట్లా చేసుకొని తినాలి. సూపర్ ఉంటుంది. చికెన్ కాల్చిన చికెన్ అయితే నిప్పుల మీద చాలా బాగుంటుంది. నిప్పులు మంచిగా వెలగడానికి ఈ ఫ్యాన్ని వాడుకుంటానా. మంచిగా ఎర్రగా నిప్పు సేగ రావడం కోసం ఈ ఫ్యాన్ గాలిని వాడుకుంటానా. మంచిగా వస్తుంది గాలి, నిప్పులు కూడా ఎర్రగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇది మగ్గే కొద్దీ కొంచెం మెల్లగా 10 నిమిషాలకు ఒక్కసారి ఇట్లా తీసి తిప్పుతూ ఉండాలి చికెన్ని. అయితే 2 వైపులా కాలుతూ ఉంటుంది. చుట్టూరుగా ఇట్లా తిప్పుతూ ఉండాలి మెల్లగా. చూడండి 5 నిమిషాలకి ఎట్లయిందో. గాలి కూడా సూపర్గా వస్తుంది నిప్పులోకి అయితే. ఇలా కాలే కొద్దీ 5 నిమిషాలకోసారి మనం ఇక తినగలుగుతాం అనేంత కాలే వరకు అయితే దీన్ని కాల్చుకోవాలి మనం. ఐదు నిమిషాలకోసారి నిప్పుల మీద ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది మనం పెట్టి, ఈ రకంగా అయింది. ఇంకో 10 నిమిషాలు అయితే మొత్తం పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చికెన్ తినడానికి. మంచిగా వేయించుతా అంటే సూపర్ వాసన వస్తుంది. మంచిగా నిప్పుల మీద చికెన్ ముక్క కాలుతా అంటే సూపర్ వాసన వస్తుంది. ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని చూస్తానా. చాలా బాగా వాసన వస్తుంది. మనం నూనెలా ఫ్రై చేసుకొని తినే చికెన్ కన్నా ఇట్లా నిప్పుల మీద కాల్చుకొని తినే చికెన్ చాలా ఆరోగ్యానికి మంచిది. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఉప్పు, కారం, నూనె, మసాలాలు కూడా ఎక్కువ ఏం లేవు. గట్టిగా తినవచ్చు ఇవి. ఇప్పుడు నిప్పుల మీద ఇవి చికెన్ కాలుస్తా అంటే వాతావరణం కూడా బాగుంది, వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి. నిప్పుల మీద ఇవి అయితే బాగా మంచి వాసన వస్తున్నాయి. కొంచెం బొగ్గులు కొంచెం తడిగా ఉండడం వల్ల లేట్ కూడా అవుతుంది. లేట్ అయినా కూడా మీకోసం మంచి వీడియో అయితే చేసి చూపిస్తాం మేము. చాలా బాగా కాలుతున్నాయి. వాతావరణం చూడండి, మంచిగా చినుకులు పడుతున్నాయి. చాలా రుచికరమైన గ్రిల్డ్ చికెన్ అయితే 80% రెడీ అయింది. ఇంకో 20% రెడీ అవ్వాలి. ఒక 5-10 నిమిషాల్లో ఇది కూడా రెడీ అవుతుంది. ఇక ఫైనల్గా అది ఎంత బాగా రెడీ చేస్తామో చేసి చూపిస్తాం. కొంచెం బొగ్గులు తడిగా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇక ఫ్యాన్ ఉంది కాబట్టి తేలిగ్గా పని అవుతుంది. మామూలుగా అయితే పొగగొట్టంతోనే ఊదుతారు, కానీ ఈ ఫ్యాన్ మంచిగా ఊదే పని లేకుండా ఈ ఫ్యాన్ పని చేస్తుంది. చికెన్ అయితే బాగా రెడీ అవుతుంది ఈ ఫ్యాన్ వల్ల. చూసిరా ఎంత బాగా దూరగా కాలింది. వీడియో కోసం అయితే మస్తు కష్టపడతాను. గ్రిల్డ్ చికెన్ ఎట్లయినా మంచిగా చేసి చూపించాలని, వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ బాగా కష్టపడి చేస్తున్నాం వీడియో. ముక్కలు అయితే దూరగా కాలినాయి. వీటిని ఇప్పుడు ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. చుట్టూగా పర్ఫెక్ట్గా ఎంత బాగా కాలిందో చూడండి. మంచిగా దూరగా వేగినాయి చికెను. ఇది బాగా గుమ్మ వాసన వస్తుంది. ఎట్లున్నదో తిని చూస్తా.
కరకరలాడుతుంది మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా బాగుంది చికెన్. వీళ్ళ అయితే రెడీ అయింది. ఇది ఎట్లా రెడీ చేసిందో చూసిర్రు కదా. మరో మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.